అంటే అప్పుడు డబ్బులకి పంపించి నైట్కి అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తుంది మేడం. బాత్రూమ్ లో వీడియోలు చేసి బంద్ చేస్తుంది సార్, అందుకే నేను వెళ్ళారు సార్ అలా బాత్రూమ్ లో వీడియో. మీ అమ్మ వాళ్ళకి పంపిస్తా అంటది ఏమా? నేను అలా అనలేదు కదా. పిల్లల సాక్షి అంటివమ్మా, పిల్లల్ని కూడా లాగితే నువ్వు చేసే పిచ్చి పనికి పిల్లల్ని కూడా వాళ్ళ సాక్ష్యం అంటివి. ఈ నెల రోజులు రెగ్యులర్ గా రావాలి, ఏమైనా మసాజ్ చేపి నీకు పంపిస్తుంది. మీరు ఇంకా అంటే మేడం ఏదన్నా జాబ్ చేస్తే మీకు ఇన్ని డబ్బులు రావు, 10,000 15,000 ఇస్తారు. అదే ఇదైతే రోజుకు రోజుకు వస్తాయి మీకు డబ్బులు అని చెప్పేసి అంటది. వాళ్ళు అడిగితేనే కదా నేను ఆ పని చేయించింది. అడిగితే మీ పిల్లలు అమ్మ నన్ను ఒక దగ్గర పంపిస్తా, నా దగ్గర పంపించమని నీ పిల్లల్ని. పబ్బులో చదువుకోలే, ఓయో రూములలో చదువుకున్నారు. మా అది హాస్టల్ అనుకున్నావా, బ్రోకర్ హౌస్ అనుకున్నావా? ఇంకా ముగ్గురు నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు మేడం. వస్తున్నారు ట్రాప్ లో పడిపోతున్నారు, వస్తున్నారు ట్రాప్ లో పడిపోతున్నారు. మో కిలాడి సార్, ఇలాంటి కిలాడి లేడీ. చెప్పండి బాబు. నమస్కారం. నమస్తే అండి. నాకు రీసెంట్ గా మ్యారేజ్ కుదిరింది సార్. మ్యారేజ్ కుదిరితే మా వైఫ్ హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉంటుంది? ఎక్కడ ఉంటుంది హాస్టల్? అమీర్పేట సార్. ఓకే. అయితే నాకు రీసెంట్ గా మ్యారేజ్ కుదిరిన తర్వాత మేడం పంపించమంటే టార్చర్ అదే పనులన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తుంది సార్. ఎవరు? ఆ మేడం, హాస్టల్ మేడం. అంటే అప్పుడు డబ్బులకి పంపించి నైట్కి అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తుంది మేడం. చేపిస్తుంది సార్. నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. ఆ అమ్మాయి నీకేమైతుంది? ఆ అమ్మాయి నాకు మ్యారేజ్ కుదిరింది. ఆ అమ్మాయితో నీకు పెళ్లి కుదిరింది. నీ పేరేంటి బాబు అసలు? నా పేరు సతీష్. నీ సతీష్. ఎక్కడి నుంచి వచ్చావు? అనంతపురం సార్. అనంతపురం. నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు, నాకు ఫోన్ చేసి చెప్పింది సార్. ఆమె నైట్ పంపిస్తాం, డబ్బులు పంపిస్తాం, వీళ్ళ డబ్బులు వచ్చినాయని ఆమె ఇంకా ఎంజాయ్ చేసుకుని షికారుగా తింటుంటుంది. ఓకే, నాకు ఒకటి చెప్పండి. అంటే మీరు చేసుకోబోయే అమ్మాయి వీళ్ళ హాస్టల్లో ఉంటుంది. ఓకే, సో మీ చేసుకోబోయే అమ్మాయికి ఈమె పంపించింది. ఏం పంపించింది? మీకు ఎవరు చెప్పారు? మాకు ఆ అమ్మాయి ఫోన్ చేసి. అమ్మాయి చెప్పిందా? అంత డైరెక్ట్ గా చెప్పేసిందా? అంత డైరెక్ట్. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని ఏం ఆలోచించాలి? డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేసి. ఈవిడేనా? ఆవిడ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శైలజ మేడం. ఏందమ్మా ఆయన ఏదో చెప్తున్నారు, మీరు ఆడపిల్లలంతా ఏదో గలీజ్ పనులు చేపిస్తున్నారని చెప్తున్నారు, ఇవంతా వాస్తవమేనా? అది కాదు మేడం, అది అంత అబద్ధం. అబ్బాయి చెప్పేది అంత అబద్ధం. అవును మేడం. నిజాలు ఏంటి మరి? నేనెందుకు చేపిస్తా మేడం హాస్టల్లో అలాంటి పనులు? నేను ఇంకా నా పిల్లల మాదిరి చూసుకుంటా. నేను. మీరు బాగా చూసుకుంటారు పిల్లల్లాగా? బాగా చూసుకుంటా మేడం. బాగా చూసుకుంటారా మీరు? అవును. మరి మీరు బాగా చూసుకుంటే మరి కాబోయే మొగుడు ఇలా నా భార్యకు అన్యాయం జరుగుతుంది, ఇలా చేపిస్తుంది, హాస్టల్లో ఉన్నారని ఇక్కడికి ఎందుకు వస్తాడమ్మా? మరి ఈయన తప్ప మీ తప్ప? ఎవరు తప్ప మాకు అర్థమైతే మీరు చెప్పాలి. మరి ఈయన ఎందుకు వచ్చిండు? అదే తెలియట్లేదు సార్. తెలియట్లేదా మీకు? హాస్టల్ నుంచి ఎక్కడికి బయటికి పంపించట్లేదు రాత్రిపూట ఆడపిల్లలు. అటెందుకు పంపిస్తా మేడం? నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలిసిద్దమ్మా? నువ్వే కాదు పంపిస్తున్నావు. ఆ పిల్ల ఏడుస్తూ చెప్తుంది. మరి నువ్వు కాకపోతే ఎవరు పంపిస్తారు చెప్పు? లేదు మేడం, అసలు నేను వాళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ కంటికి రెప్పగా చూసుకుంటే మరి ఎవడ ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తా చెప్తారు? నీ వల్ల ఎంతమంది భవిష్యత్తు పోతుందో తెలుసా? నువ్వు దేనికోసం అబద్ధం చెప్తున్నావు? దేనికోసం అయ్యా? దేనికోసం చెప్పు ఇప్పుడు. అంటే హాస్టల్లో వచ్చే ప్రతి అమ్మాయికి మీరు పంపిస్తున్నారా ఇట్లానే? లేదు సార్. అంటే వాళ్ళకి నెమ్మదిగా ట్రాప్ లో దించుతుంది మేడం ఈమె. అంటే హాస్టల్ కి అమాయకులైన ఆడపిల్లలు వస్తారు కదా, జాబ్ అనో కోచింగ్ అనో ఏదో అని వస్తారు కదా, వాళ్ళకి ఇలాంటి ఓనర్స్ గానీ వార్డెన్స్ గానీ మెల్లగా ట్రాప్ లోకి తిప్పుతుంది. లేదు సార్, అలాంటి పనులు నేను చేయట్లేదు. మీరు చెయ్యకపోయినా ఒక అబ్బాయి అక్కడికి వచ్చి కూర్చొని నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏడ్చింది అని ఏ పర్సన్ అయినా చెప్తాడా అమ్మా? చెప్తాడా? పోనీ అదన్నా నువ్వు చెప్పుకుంటాడా అట్లా? లేదు మేడం, మరి ఏం జరిగిందో నాకు తెలియదు. నా మీద ఎందుకు అబద్ధం చెప్తున్నారు తెలియట్లేదు. నీకేం తెలియదు అంటావు. అసలు నువ్వు చాలా బాగా చూసుకుంటావు అంటావు. మంచిగానే నా పిల్లల కంటే బాగా చూసుకుంటా మేడం. నేను పిల్లల కంటే బాగా
నీకు పిల్లలు ఉన్నారమ్మా అయితే? మేడం ఎంతమంది? ఇద్దరు. ఏంటి ఆడపిల్లలా మగ పిల్లల? ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలే. వయసు ఎంత వాళ్ళది? పాపకు ఏమో 12, పాపకు 15. చిన్న పిల్లలు. ఇప్పుడు సరే మీ విషయం పక్కకు పెడితే, ఇప్పుడు మీకు మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి పరిచయం? నాకు 5 years నుంచి 5 years 6 నుంచి 5% సార్. 5 years నుంచి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకో. సరే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే రెండు వైపులా మనం ఆలోచించాలి. మీరు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. ఆమె ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే, ఎన్ని నెలలు అవుతుంది ఈమె దగ్గరకు వచ్చేసి? 5 నెలలు. 5 నెలలు అవుతుందా? 5 నెలల సరే మీ గర్ల్ ఫ్రెండ్ కి, కాబోయే మీ వైఫ్ కి ఏమంత ఆపచ్చన వచ్చిందని ఈమె చూపించిన వాళ్ళ దగ్గర పోయింది? మరి ఆ టైంలోనే మీకు చెప్పొచ్చు కదా, మీతో డైలీ ఫోన్ లో మాట్లాడుతుందా? మరి ఎప్పుడైతే ఈమె నువ్వు ఈ నైట్ కి అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడే మీతో చెప్పాలి ఉండే కదా, ఎందుకు చెప్పలేదు? భయపెడుతుందంట సార్, కొడుతుందంట. ఏమయ్యా, ఒక రూమ్ లో వేసి తాళం ఏం పెట్టలేదే, భయపడనీకి కొట్టనీకి. ఆవిడ ఎలాగో హాస్టల్లో ఉంటున్నారు, బయటకి రావచ్చు వెళ్ళొచ్చు. బాత్రూమ్ లో వీడియోలు చేసి బంద్ చేస్తుంది సార్, అందుకే నేను వెళ్ళారు సార్. అలా బాత్రూమ్ లో వీడియో. ఈ రోజుల్లో చట్టం అనేది చాలా స్ట్రాంగ్ అయిందండి. పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది హైదరాబాద్ లో. అంత ఉండగా కూడా ఎవరో ఒకళ్ళు ర్యాండమ్ లేడీ నీ బాత్రూంలో వీడియోలు తీసినా, నువ్వు అతని దగ్గర వెళ్ళకపోతే వీడియోలు లీక్ చేస్తా అంటే, మీ గర్ల్ ఫ్రెండ్ ఏదన్నా చిన్న పిల్లలని చెప్పండి. అంటే ఏదో ఒకటి ఆమెకి ఇంట్రెస్ట్ ఉండో లేకుంటే, ఎందుకంటే బ్లేమ్ చేయలేం మేడం, ముంగటోళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఏదైనా చేసేది. అందులోనూ రూమ్ లో బంధించలే కదా చేయించనీకి. అవును, మరి అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంతమంది అట్లా చేస్తారు. తర్వాత ఏమో తెలిస్తే తర్వాత సంగతి తర్వాత. కానీ కొన్ని సందర్భాల్లో బాత్రూంలో ఉన్న వీడియోస్ ఆమె రిలీజ్ చేస్తాను అన్నప్పుడు ఒక ఆడపిల్ల దానికి భయపడి కూడా కంట్రోల్ తప్పుండొచ్చు. రేపు లేడీస్ కి చాలా అంటే చాలా సెక్షన్స్ వచ్చినాయి. లేడీస్ కి షీ టీమ్లని ప్రొటెక్షన్ చాలా ఉంది. చిన్న ఇష్యూ అయినా కూడా, నా ఫోటో తీసి తెలియకుండా అన్నా కూడా దానికి ఒక కేసు ఉంది. కేవలం తెలియకుండా ఫోటో తీస్తేనే కేసు. ఇక్కడ ఆమె బాత్రూమ్ లో ఉన్న వీడియో తీసిందంటే ఎంత పెద్ద కేసు, బాగా పెద్ద. హాస్టల్ సీజ్ అయిపోతుంది డైరెక్ట్లీ. మరి అంత పెద్దగా ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నిన్ను చెప్పడానికి మొగ్గు చూపలేదు? ఆమెకేదో ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది, టు బి ఆనెస్ట్ మేడం. ఆమె కూడా వచ్చింది సార్. సరే ఆమెతో కూడా మాట్లాడతాం. వచ్చిందా? వచ్చింది సార్. సరే పిలుస్తాం సార్. మరి వివరాలు కావాలి అంటే ఇవేమో చేయలేదంటుంది, ఈ పిల్లోడేమో చేశారంటున్నారు. ఇక్కడ ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ అమ్మాయిని అడిగితేనే కదా మిగతా వివరాలు తెలుస్తాయి. పిలుస్తాం సార్. మరి ఏం పేరు బాబు? సంజయ్ సార్. నా పిల్లలతో సార్ నేను అట్లాంటి పనులు చేయను. నేను అసలు అయ్యో పిల్లల్ని లాగుతున్నావు అమ్మా, ఇక్కడ తోడు పిల్లల తోడు మీరు అలాంటి పనులు చేయరు అంటే ఫోటోలు వీడియోలు మాత్రమే. అసలు వాళ్ళని ఇంకా ఎంత మంచిగా చూసుకుంటా, కావాలంటే వాళ్ళని అడగండి సార్. అడుగుతాం రమ్మన్నాను కదా, అడుగుదాం సార్. పిల్లల తోడేసిందంటే అంత ఈజీగా ఉండదు కదా. అంటే మేబీ ఫోటోలు వీడియోలు తీయలేదని పిల్లల తోడు కూడా వేయొచ్చు. అంటే అలాంటి పనులు కూడా చేయిస్తుందేమో. అంటే ఒట్టేసేది కేవలం పిల్లల మీద, కేవలం వీడియో తీయలేదని మాత్రమే కాదు కదా. అదే కదా తెలుసుకోవాలి అసలు ఇది ఏంటో ఈ మిస్టరీ అంతా. మా సంధ్య రామ్మా. నమస్కారం. నమస్కారం. నువ్వేనా అమ్మా సంధ్య అంటే? అవును మేడం. ఈయన అమ్మ మీరెవరు? నేను చేసుకునే టైం మేడం. మీరు చేసుకునే ఆయన ఏమో చెప్తున్నాడు మీ గురించి? అవును మేడం. ఏమని? మా హాస్టల్ వార్డెన్ మాతో పిచ్చి పిచ్చి పనులు చేపిస్తుంది మేడం. ఈమెనా మీ వార్డెను? ఆమె మేడం. ఏమ్మా? లేదు మేడం, ఆ అమ్మాయి అంత అబద్ధం చెప్తుంది. సంధ్య మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నా నేను. ఎప్పుడు చూసుకున్నావు అక్క? అసలు ఎప్పుడు చూసుకోదు మేడం. ఏమన్నా అంటే వీడియోస్ అవి ఇవి తీసి దగ్గర పెట్టుకొని ఏమన్నా అంటే మీ అమ్మోళ్ళకి పంపిస్తా. ఇవన్నీ మా అందరేమో బయట పెడతా అది ఇది అంటే మేము మా అమ్మోళ్ళకి పంపిస్తా అంటది మేడం. మీ అమ్మోళ్ళకి పంపిస్తా అంటది. ఏమా? నేను అలా అనలేదు కదా. పిల్లల సాక్షి అంటే ఇవమ్మ, పిల్లల్ని కూడా లాగితే నువ్వు చేసే పిచ్చి పనికి పిల్లల్ని కూడా వాళ్ళ సాక్ష్యం అంటివి. లేదు మేడం, అలాంటి ఏం చేపియను నేను. ఇంకా వాళ్ళు అన్నం లేకుండా ఉంటే నేను పచ్చుండి వాళ్ళ పెట్టుకుంటున్నా అన్నం. నువ్వు పస్తుండి వాళ్ళకి అన్నం పెట్టావు? అవును మేడం. లేదు మేడం, ఆమెకు ఇంకా రోజు రోజుకి డబ్బులు ఎక్కువ, ఏ రోజన్నా తక్కువ తెస్తే ఈ రోజు ఎందుకు తక్కువ వచ్చినాయి అది ఇదని చెప్తుంది. ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు? నాకు పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఇంకో 1 month లో నా పెళ్ళి ఉంది. అక్క నేను వెళ్ళిపోతా అక్క, ఈ హాస్టల్లో ఉండంటే, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? నువ్వు వెళ్ళిపోతావు కదా. సరే ఈ నెల రోజు ఇంకెన్ని రోజులు ఉందని అడిగితే, నెల రోజులు ఉందంటే ఈ నెల రోజులు రెగ్యులర్ గా రావాలి, ఏమైనా మసాజ్ చేపి నీకు పంపిస్తుంది. అంతా అబ్బాయిలే మేడం. నేను అలా పంపించలేదు కదా సంధ్య.
నువ్వే పోయి మసాజ్ చేసి వచ్చినానని చెప్తుంటివి నాకు. వీళ్ళకు ఈమె వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం మేడం, నెంబర్లు ఇచ్చి ఈమె వస్తుంది మీకు మసాజ్ చేస్తుంది అని చెప్పడం, వాళ్ళు వచ్చి బండి పెట్టి ఎక్కువ మీ మేడం చెప్పి నువ్వేనా సంధ్య అని అడగడం. వాళ్ళు అడుగుతారు అక్కడ వెయిట్ చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు మేడం. మా అది హాస్టల్ అనుకున్నావా, బ్రోతర్ హౌస్ అనుకున్నావా, ఏందమ్మా ఇది? కళ్ళ ముందర అంత పెద్ద సాక్ష్యం. ఒక ఆడపిల్ల నన్ను పంపించింది, నేను వెళ్ళాను, నేను అక్కడ మసాజ్ చేశాను, ఆవిడ పడుకోమంటే పడుకున్నాను అని ఇలా ఎవరైనా చెప్తారా వచ్చి అంత ఓపెన్ గా? లేదు మేడం, నేను మామూలుగా పోయొచ్చిన ఆ అమ్మాయి నాకు చెప్పింది, కానీ నేను ఎందుకు పంపిస్తా మేడం నెంబర్లు ఇచ్చి? నెంబర్లు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మేడం? ఏమన్నా అంటే మీ వార్డెన్ మేడమే ఇచ్చింది. మళ్ళీ మాకు కాపాలా మేడం ఈమెనే. ఈ హాస్టల్లో నుంచి పేరెంట్స్ వస్తేనేమో 5 నిమిషాలు 10 నిమిషాలు అని టైం పెడుతుంది. వాళ్ళతో అయితేనేమో ఎంతసేపు అయినా సరే నేను చూసుకుంటా ఎల్లు అంటది. నీకేం లాభం ఉంది ఇందులో? నువ్వెందుకు చేస్తున్నావు ఇలాంటి పనులు? లేదు సార్, నేను ఎందుకు చేస్తా అలాంటి పనులు వాళ్ళతోటి? నా పిల్లలైనా ఒకటే వాళ్ళైనా ఒకటే కదా సార్. ఇక్కడైతే మాత్రం నీతి సూత్రాలు నీతి మాటలు చాలా చెప్తుంది ఈమె. అంత తొందరగా బయటకు వచ్చేటట్లేదు ఈమె. మస్తు చెప్తుంది అసలు. నా పిల్లలు సాక్షిగా ఉంటుంది. అసలు ఇంకో మాట మాట్లాడనీయకుండా పిల్లల్ని మధ్యలో పెట్టేసిందండి. ఈమె మాటలు కూడా మాట్లాడుతుంటే నమ్మబుద్ధి అవుతుంది మేడం, నమ్మబుద్ధి అవుతుంది మాటలు వింటుంటే. మీరు నిజం చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు ఏందో చెప్పండి, లేకపోతే మొత్తం పోల్ మొత్తం ఇది ఇలా లీక్ అయిపోతుంది, మీ గురించి మొత్తం తెలిసిపోతుంది. లేదు సార్, నేను ఇంకా మంచిగానే చూసుకుంటా. వాళ్ళు ఎందుకు నా మీద ఇంత అబద్ధం చెప్తుండో నాకే తెలియదు. నన్ను అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేముంది మేడం? ఎన్ని డబ్బులు తెచ్చి ఇచ్చినా కూడా నాకు ఆమెకు టార్గెట్ మేడం, నెలకు బంగారుది ఏదో ఒకటి చేయించుకోవాలని. సంధ్య ఈ నెల నేను ఇయర్ రింగ్స్ చేయించుకుందాం అనుకుంటున్నా, ఇంత తక్కువ పడితే నువ్వు అరేంజ్ చేయి, ఏదో అప్పు అడిగినట్టు చేపిస్తుంది మేడం మాతోని. అన్ని చేయించుకుంటది. ఇప్పుడు ఆమెకున్న ఆశలన్నీ మీతో చెప్పి తీర్చుకుంటా, మాతోనే తీర్చుకుంటాను. లక్షలు కావాలి ఆమెకి అంతే. అయినా కూడా అమ్మా మీరు మరి ఎందుకు లొంగిపోతున్నారు? ఆమె పొమ్మన్న దగ్గర మీరు ఎందుకు పోతున్నారు మరి? అంటే మాకు ఇంట్లో చెప్తే తొందరగా పెళ్లి చేస్తారని చెప్పి ఇంట్లో చెప్పకుండా ఈమె దగ్గర ఉంటే మా హాస్టల్ ఫీజులు అవి ఇవి కావాలి కదా సార్, ఎగ్జామ్ ఫీజులు అని, కాలేజ్ ఫీజులు. అంటే మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి డబ్బులు అవసరాల నిమిత్తం మీరు కూడా పోతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని కొంచెం ఫోర్స్ గా మేము పంపిస్తుంది. అంటే మీరు పోవడం కూడా ఒక రకంగా తప్పే కదమ్మా. అంటే ఇష్టంగానే పోతున్నారు అక్కడ? ఇష్టం ఏం లేదు మేడం, పోకపోతే ఆమె రూమ్ లో హాస్టల్లో ఉండని. పోకపోతే కాదు తల్లి, నువ్వు ముందు అది క్లారిటీ చెప్పు. నీ ఇష్టంగానే కదా వెళ్ళింది నువ్వు. అప్పుడు నేను ఇష్టంగా ఏం వెళ్ళలేదు మేడం. ఫస్ట్ టైం ఎవరికో నెంబర్ ఇచ్చి పంపించింది. నార్మల్ గా మాట్లాడు, ఇట్లా ఫ్రెండ్ లా ఉంటాడంట, అది ఇదంటే సరే ఏదో చూద్దాం అని వెళ్తే ఆయన ఏదేదో చేసిండు. అది వీడియో తీసి ఈమె ఇప్పటికి అదే వీడియో ఉందని చెప్పి భయపెడుతుంది మేడం. నువ్వు వెళ్ళింది ఎందుకు హాస్టల్ కి? చదువుకుంది మేడం. మరి ఏం చేస్తున్నావు? ఆమె నెంబర్ ఇస్తే నువ్వు మాట్లాడడం ఏంది? ఆమె మాట్లాడిచ్చింది మేడం. నేనేం మాట్లాడేయాలి మేడం, నేను ఏదో క్యాజువల్ గా నెంబర్ ఇచ్చిన గానీ ఆమె ఇట మాట్లాడి ఇట పోతే నాకు అసలు తెలియదు. క్యాజువల్ గా నెంబర్ ఇవ్వడం ఏంది? ఆయన ఫోన్ ఎత్తకపోతే ఈమె ఫీల్ అవుతుంది మేడం. ఫస్ట్ ఆయన ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదంట, ఏంది నువ్వు ఫోన్ ఎత్తు ఫస్ట్, లేకపోతే ఆయన ఈమెకు చేస్తే ఈమె ఫోన్ తెచ్చి నాకు ఇవ్వడం, మాట్లాడు అని. నీకు ఈ సిటీ మొత్తంలోకి ఈమె ఒక్క హాస్టలే కనిపించిందా? నీకు ఒక హాని జరుగుతుంది అన్నాక ఎక్కడికో పంపింది అన్నావు, పోయినా మళ్ళీ రిటర్న్ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మరి ఇంకా మొత్తం సిటీ మొత్తానికి కలిపి ఇంకే హాస్టల్స్ లేవా? వీడియో ఉందని చెప్పి భయపెడితే ఇంకా ఎప్పటికీ ఇదే అవుతుందని మా ఫియాన్సీకి చెప్పిన మేడం. ఎప్పుడు చెప్పావు? ఎన్ని రోజుల తర్వాత చెప్పావు? ఆమె అంత ఘనంగా వాడుకున్న తర్వాత చెప్పాల్సినంత అవసరం ఏముంది? నీకు తెలీదా అమ్మా? ఇప్పుడు ఇక్కడ ఒక హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అని నీకు ఎంత తెలుసో, ఇక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్కి వెళ్ళి మన బాధల్ని చెప్పుకుంటే మన వాళ్ళు బయటపడేస్తారు అనేది ఎందుకు తెలియదు మీకు? మరి ఏమన్నా అంటే ఆ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తా, అది ఇది అని చెప్పి భయపెడతా. ఆ వీడియోలో ఏముంది అసలు? ఏం లేదు మేడం, ఆమె అన్ని క్రియేట్ చెప్తున్నావు ఏం లేదని. వీడియో ఉందా లేదా రియాలిటీ ఆమె అయితే చెప్తుంది సార్, ఉంది నా దగ్గర చెప్తారమ్మా, అంతా చెప్తారు వీడియోలు తీసిన అది ఇది అని చెప్పి ఊకే బెదిరిస్తా ఉంటా. చూసావా? చూడలే మేడం. ఆయన ఆమె బెదిరించడానికి మీరు బెదిరడానికి అది ఏదైనా ఉందా అక్కడ? ఇది వాంటెడ్లీ ఈమె అవసరం కోసం పోయింది మేడం ఒక్కసారి, దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఈవెన్ అక్కడ కూడా ఏం లేదు సార్ ప్రూఫ్లలో. ఏముందని ప్రూఫ్ లో? నించొని మాట్లాడారంట అంతే, దాంట్లో ఏముందని? ఇట్లా కాదు, ఇప్పుడు మీకు కాబోయే హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు కాబోయే మీరు లవ్ 5 years నుంచి ఉంది అని చెప్తున్నారు. సరే 5 years నుంచి నడుచున్నప్పుడు సరే ఇలాంటి తప్పుడు పని మీరు చేయకూడదు అని మీకు కొంచెమన్నా తెలిసి ఉండాలి కదమ్మా. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పాలనిపించింది? మరి ఇప్పుడు సెక్యూర్ అనిపించిందా? 5 ఏళ్లలో చెప్పాలనిపించలే, ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించింది కదా మేడం? అది మ్యారేజ్ దగ్గరకు వచ్చింది. మ్యారేజ్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు కొంచెం డప్పులు కొడుతున్నాయి గుండెలో. ఎక్కడ అవ్వరం బయట పడుతుందా, నా హస్బెండ్ తెలిస్తే నాకు డైవర్స్ తీసుకుంటాడని. ఇప్పుడు ఇంకా ఏం తెలియనట్టు డైరెక్ట్ వచ్చేసి మొత్తం తప్పు
ఆమె మొత్తం ఆమె తప్ప. సరే ఆమె ఈ దారి మంచిది ఈ దారి చెడ్డదని చూపించింది. చూపించింది. చెడ్డ దారి కూడా ఉంది మంచి దారి కూడా ఉంది. చెడ్డ దారి ఎంచుకోవాలా మంచి దారి ఎంచుకోవాలా అది మన మీద డిపెండ్ అయి ఉంటది. అంతే కదా? అంతే కదా మరి. ఈమె నాతో ఒక్కదాంతోనే కాదు కదా సార్, ఆ హాస్టల్లో ఉన్న ఇంకో అమ్మాయితో కూడా అట్లనే చేస్తుంది. హాస్టల్లో ఉండే అమ్మాయిలతో కూడా అట్లా చేపిస్తుంది. అట్లనే చేపిస్తుంది సార్. ఏమన్నా అంటే అట్లా కాదు ఇట్లా కాదు, మీ అవసరాలు ఎవరు తీర్చాలి. సంధ్య మీరు డబ్బులు వచ్చి నేను బాగా ఎంజాయ్ చేసిండ్రు కదా, పబ్బులో పోతిరి పార్టీలు చేసుకుంటిరి, మీ జల్సాలతోటి అన్ని బాగా మంచిగా తిరిగి నువ్వు పెళ్లి చేసుకుంటామంటే వదిలేసిన కదా, మళ్ళీ ఎందుకు ఈ రచ్చంతా? చూసిరా సార్, ఇప్పటిదాకేమో నేను చేయలేదు, నాకు ఆ తప్పే తెలియదు అన్నది. ఇప్పుడు ఆమె చెప్తుంది మీరు ఆడికి పోయి ఈడికి పోయి. నిజమేనా? పబ్లకి వెళ్ళడం అంత కరెక్టేనా? మాతో అవును సార్, పబ్బులకు పార్టీలకు అన్ని తిరుగుతారు. ఈమె పంపించే సార్, పోవాలి వాళ్ళతో పోతే మీకు మాత్రం వీళ్ళు పోయడమేనా? మమ్మల్ని హాస్టల్లో ఉండని ఇచ్చేది కాదు సార్. ఏమ్మా నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటే నువ్వు చూపించే దారులు ఇవ్వా? అంతగా మీరు ఏమైనా దారి చూపించాలి అని అనుకుంటే వాళ్ళకి ఇంకేమైనా డ్యూటీలు చూపించాల్సింది, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అవి చూపించాల్సింది, లేదా లోపల హాస్టల్లో పిల్లలకి ట్యూషన్లు పెట్టించాల్సింది. ఆ పిల్లలు అలాగైనా ఫీజులు కట్టుకొని వాళ్ళే చదువుకుంటారు కదా మంచిగా. అదంతా వదిలిపెట్టి నువ్వు చూపించే దారేంటి? ఇంకా నీకు 2 పిల్లలు అంటున్నావు, రేపటి రోజు నీ పిల్లలు కూడా ఇదే దారి చూపిస్తావా? తీసుకొచ్చి హాస్టల్లో కూర్చోబెట్టి ఇలాగ పంపిస్తావా? మరి నా పిల్లలు ఇంతసేపు అనేది ఎక్కడ పోయింది? మీరు ఇంకా అంటే మేడం ఏదన్నా జాబ్ చేస్తే మీకు ఇన్ని డబ్బులు రావు, 10,000 15,000 ఇస్తారు. అదే ఇదైతే రోజుకు వస్తాయి మీకు డబ్బులు అని చెప్పేసి అంటది. ఆవిడ ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డది. ఆవిడ మీకు ఒక రూట్ చూపించింది, మీరు కూడా నడిచినన్ని రోజులు నడిచారు ఆ రూట్లో. అప్పుడు మీకు బాగానే ఉన్నింది. మీరు డ్రెస్సులు కొనుక్కున్నప్పుడు ఏం లేదు, జల్సా తిరుగుళ్ళు తిరిగినప్పుడు ఏం లేదు, వాళ్ళు ఎవడో పబ్బుకు పోగానే పబ్బుకు పోయినప్పుడు ఏం లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది ఇది తప్పు అని. అప్పుడు ఆమె పంపించేది కదా మేడం, వెళ్ళకపోతే నువ్వు ఎందుకు వెళ్ళవు, నువ్వు వెళ్ళాలి, నీ అవసరాలు నీకు తిండేవాడు పెడతాడు, హాస్టల్లో ఎవరు పుణ్యానికి ఎవరు ఉంచుకుంటారు, నాకు ఎట్లా రావాలి అది ఇదని చెప్తుంది ఆమె. అంటే సిటీ మొత్తంలో కలిస్తే ఒకటే హాస్టల్ ఉన్నా ఎన్ని హాస్టల్ లేవు? ఒకళ్ళు మిమ్మల్ని బెదిరిస్తుంటే, ఇప్పుడు మీ అమ్మా నాన్న బెదిరిస్తే మీ అమ్మా నాన్న కొంచెం కోప్పడితే అని అర్థం ఉంటది. కానీ ఎవరో నువ్వు హైదరాబాద్ వచ్చి ఒక హాస్టల్లో జాయిన్ అయినావు, ఆ హాస్టల్లో ఉన్నారు కానీ ఆమె ఎవరు ఉన్నారా మరి వాటిని మనకు తెలియదు. ఆమె మిమ్మల్ని బెదిరిస్తే మరి మీరెందుకు బెదిరిస్తున్నారు? ఇందులో ఒకటి చెప్పు నాకు, హాస్టల్ ఫీ కట్టకపోయేది ఇంకా మీరు దాంట్లోనే తీసుకునేది. అది ఆ ఫ్రీగా దొరికింది కాబట్టి వీళ్ళు కూడా ఆ పనికి ఒప్పుకున్నారు. సార్ అసలు పిల్లలు ఈమె హాస్టల్ ఫీ లేదు కాబట్టి ఉంది, ఈమె చెప్పింది చేస్తుందని కాదండి. మొన్న ఒకరోజు 8th క్లాస్ స్టూడెంట్ ఇంట్లో తల్లిదండ్రులు రీఛార్జ్కి డబ్బులు ఇవ్వట్లేదని రీఛార్జ్ షాప్ అతను దగ్గరికి వెళితే, నువ్వు మీ వాళ్ళని ఎందుకు అడుగుతావు, నేను ఉన్నాను కదా నా దగ్గరకు వచ్చి నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేను చేస్తాను అనే ఒక మాటకి ఆ పాప తెలిసి తెలియని వయసులో రోజు అదే అమ్మాయికి అవసరమైనప్పుడల్లా రీఛార్జ్కి వెళుతుందంట. ఈ రీఛార్జ్ చేసి ఆ పాపని యూజ్ చేసుకున్నాడు 8th క్లాస్. సో ఇది ఇలా నడుస్తుంది. ఫ్రీ కావాలి ఇంట్లో చెప్పకూడదు, వీళ్ళు తిరగడానికి ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. వాళ్ళని అది బేస్ చేసుకొని వాళ్ళ బలహీనతని వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు తనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ వీళ్ళకి అవసరము హాస్టల్ ఫీ కట్టడానికి ఎలాంటి సోర్స్ లేదు. అంటే డబ్బుకి డబ్బు వస్తున్నది, తిరగడం అవుతుంది, ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయి, లివింగ్ అనేది ఫ్రీ అయిపోయింది. అంతే కదా సార్, లగ్జరీకి అలవాటు పడిపోయారు. ఇంకెవరున్నారమ్మా? ఇంకా ఉన్నారు సార్ మా హాస్టల్ వాళ్ళు. వచ్చారా ఇక్కడికి? తీసుకొచ్చాం మేడం. పిలిచామా, మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచి వాళ్ళేందు వాళ్ళ బాధ ఏందో విందాం. ఏం పేరు అమ్మ అమ్మాయి పేరు? వనజ. ఏమ్మా నువ్వు చెప్పిన అమ్మాయి ఏ అమ్మాయినా? ఏమే మేడం. ఏంటమ్మా నీకేంటి ప్రాబ్లం, నీకేమి జరిగింది అసలు? మా హాస్టల్ వార్డెన్ మమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి పంపించి డబ్బులు తీసుకొచ్చి ఆమె ఎంజాయ్ చేసి బంగారు అది ఇది కొనుక్కొని ఇట్లా చేస్తూ ఉండేది మేడం. ఏమ్మా? లేదు మేడం అట్టేం చేయట్లేదు, వాళ్ళ అవసరాలకే డబ్బుల కోసం తిరిగి వాళ్ళు నా మీద నిందలేస్తుండ్రు మేడం. ఇంకో అమ్మాయి కూడా చెప్తుంది కదమ్మా ఇప్పుడు. లేదు మేడం, వాళ్ళే డబ్బుల కోసము వాళ్ళు వాళ్ళ పబ్బులకు పార్టీలకు వాళ్ళు బండ్లకు అట్లా జల్సా చేసుకుని వాళ్ళే నన్ను నేను హాస్టల్ ఫీజు కూడా ఇంకా ఫ్రీగా చేర్పించుకున్న వాళ్ళను హాస్టల్లో. ఇప్పుడు వాళ్ళే నిన్ను అడిగారంటావు? వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి నెంబర్ అడిగి ఇప్పించుకున్నారు. వాళ్ళే నిన్ను ఫోర్స్ చేసిండు డబ్బుల కోసము, వాళ్ళే బంగారు కోసము బండి వాటి కోసం అందు డబ్బుల కోసం వాళ్ళు మేము ఇట్లా పోతామని చెప్తేనే నేను ఇచ్చింది, నేనేం వాళ్ళకి ఫోర్స్ చేయలేదు మేడం. అన్ని అబద్ధాలే మేడం ఆమె చెప్పేటివన్నీ. మరి నిజాలేంటి బాబు? ఆమె మమ్మల్ని ఫోర్స్ చేసి పంపించేది మేడం. ఏమన్నా అంటే వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి చెప్తామని చెప్పి. మేము ఎంజాయ్ చేసేదానికి రాలేదు మేడం, ఇక్కడికి చదువుకునేదానికి వచ్చాము. చదువుకున్నారా మరి?
మేము ఏడు చదివారు పబ్బుల్లోనా? ఆ మమ్మల్ని చదివించకుండా అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు పైసలు ఆపింది నేను చదువుకోకుండా. పబ్బులో చదువుకోలే, ఓయో రూములలో చదువుకున్నారు కూర్చొని కంబైన్ స్టడీస్. కంబైన్డ్ స్టడీసా? ఇంకా అడగండి మేడం హాస్టల్ ఫీజు కడుతుండ్రో లేదో అని. ఆమె వద్దనేది మేడం. అమ్మా మీరు ఫీజులు కరెక్ట్ కట్టి మీరు గట్టిగా మాట్లాడితే ఆమె ఎందుకు చేస్తుంది? మా ఫీజుల కంటే ఆమెకి ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి కదండి మేడం ఇట్లా పంపిస్తే. ఫీజులు ఇప్పుడు హాస్టల్ ఫీజుల కన్నా ఇలా పంపిస్తే ఇంకెక్కువ లక్షల్లో వస్తాయి కాబట్టి మీ దగ్గర తీసుకోకుండా పంపిస్తుంది అంటావు. అవును అంతేనా తమరు గారు చెప్పేది? అంతే మేడం. కాదమ్మా, ఎంతసేపు ఆ మనిషిని చూపించి ఆమె బొమ్మంది మేము పోయాము, డబ్బులు సంపాదించుకొచ్చాము, ఆమెకే ఇచ్చాము, ఆమెనే సుఖపడుతుంది, ఇది చేస్తున్నారు. అసలు మీరు ఆవిడ షేర్ చేసిన డబ్బుతో ఓ బట్టలు కొనేటప్పుడు లేకపోతే లగ్జరీ కోసం అని మీరు వాడుకునేటప్పుడు అప్పుడు గుర్తు రాలేదా మీకు? ఏం చేయాలి మేడం, మాకు ఇంకా ఏ దారి లేదు కదా. ఇంకా మాకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి? 24 గంటలు ఆమె చెప్పిందే చేస్తున్నాం. ఇప్పుడు రావడానికి కారణం మరి ఇంకా మాకు తెలిసిపోయింది కదా ఇంక ఇది తప్పు అని. ఇంకా మాకు వేరే దారి చూసుకోవాలి కదా. ఇప్పుడు తెలిసింది మీకు మీరేం చేస్తున్నారు, చేసేది తప్ప ఒప్ప అని ఇప్పుడు తెలిసింది మీకు. మీ అమ్మ నాన్న డబ్బులు పంపించారా అండి? పంపిస్తారు సార్, 1-2 సార్లు పంపిస్తారు. మాటికి అమ్మ నాన్నని అడగలేము కదా. అరే మీకు అవసరం నిమిత్తం అడగాలి. అమ్మ నాన్న అడుగుంటే ఇంకెవరిని అడుగుతారు? ₹1 ఇస్తే దాన్ని 4 రోజులు దాచుకోవాలి, అడ్జస్ట్మెంట్ తో బతకాలి. మన లైఫ్ ఇంతే అనుకోవాలా? అంతేగాని నాకు డబ్బులు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు స్కూటీ కావాలి, నేను తిరగాలంటే వాళ్ళైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు మిమ్మల్ని? మీరు చదువుకొని మీ స్థాయి కొంచెం చదువుకొని ఒక జాబ్ తీసుకొచ్చుకొని అప్పుడు మీరు విచ్చలవిడిగా మీరు ఉడాయించండి డబ్బుల్ని. ఇంకా నా దగ్గరికి వచ్చి ఏడుస్తారు సార్ వాళ్ళు, మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది మేడం, అలా ఉంది, ఇంత కష్టంగా ఉంది అని. అది చెప్పుకోవడం తప్ప మేడం? ఆమె పెద్ద ఆమె కాబట్టి ఇంట్లో పరిస్థితి ఇట్లుందమ్మా అని చెప్పుకుంటాం మేము. అది చెప్పుకోవడం తప్ప మేడం? ఏది ఇప్పుడు నన్ను ఉంటున్న ఫీజు ఎగ్గొట్టడానికి ఆ బాధలు చెప్పుకుంటావు? ఫీజు ఎగ్గొట్టడానికే చెప్పాం మేడం మేము. మా బాధలు ఏదో ఆమెతో మాతో ఒక అక్కలాగా అట్లా కూడా ఉంటదేమో అనుకొని మేము అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు అనుకున్న అక్కే కదమ్మా, నీ సొంత అక్కలాగా నువ్వు భావించి నువ్వు అన్ని చెప్పుకున్నావు, నీ వీక్ పాయింట్స్ అన్ని చెప్పుకున్నావు. ఇప్పుడు ఆ వీక్ పాయింట్స్ పెట్టుకోనే కదా ఆమె నిన్నేదో ఉద్ధరిస్తానని, మీ ఊరికేదో డబ్బులు పంపిస్తావని, నిన్ను గొప్పగా తయారు చేస్తానని చెప్పితే ఆ మాటలు విని ఈరోజు ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చొని బాధపడుతున్నావు. అదే అయింది మేడం. అదేదో మీరు ఇలా ఆలోచించకుండా తన దగ్గర వెళ్ళి ఉండకుండా ఈ హాస్టల్ వచ్చి ఫీజులు కట్టకుండా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ షెల్టర్స్ ఉన్నాయి కదా, అది అక్కడ పర్మిషన్ తీసుకోండి. మీ గ్రామం నుంచి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి లెటర్ పట్టుకెళ్ళు, మా పిల్లలు చదువుకుంటారు, మంచిగా చదువుకుంటారు, మాకు అలో చేయండి అని చెప్పి ఒక లెటర్ పట్టుకెళ్ళి ఉంటే అక్కడ హ్యాపీగా బతికేవాళ్ళు కదమ్మా. ఏంది వేసేయాలండి? ఫస్ట్ మీ దగ్గర కరెక్ట్గా లేదు, ఇంకా మీరు చేసే నాటకాలు బాగున్నట్టు అంత ఆమె వేసింది అని చెప్తున్నారా? వాళ్ళు చెప్తేనే మేడం నేను పంపించేది. శుద్ధ పూసని సకమైన దానివని వాళ్ళ మీద నువ్వేస్తున్నావు, నీ మీద వాళ్ళు వేస్తున్నారు. ఇద్దరు చేసే పనులన్నీ చేసుకుంటూ ఇక్కడికొచ్చి కూర్చొని నువ్వు అనుకుంటే తింటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం తక్కువైంది ఇద్దరికి? ఇప్పుడు ఏదో పడలేస్తారు వీళ్ళ మధ్య, అంతా బయటకు వచ్చింది. బిజినెస్ డీల్ ఏదో సెట్ కాలే, ఎక్కడో డబ్బుల పరంగానో లేకపోతే ఏదో దేంట్లోనో ఇరికింది, ఇబ్బంది కలిగింది, అందుకే ఇక్కడ దాకా వచ్చారు. లేకపోతే లోపల గుట్టు సప్పుడు కాకుండా చేసుకుంటూ ఉండే, నడుస్తూ ఉండే అని అవుతుండే. నాది మ్యారేజ్ ఫిక్స్ అయింది మేడం, అందుకని బయటకు వచ్చింది. కాదు మేడం, నేను ఆమెకు చెప్పిన ఇట్లా ఫిక్స్ అయిపోయింది అక్క, నేను వెళ్ళిపోతా, ఇంకా అంటే ఏడికి వెళ్ళిపోయేది, నువ్వు అని వేసుకొని ఉద్ధరించేది ఏముంది అన్నది మేడం. ఏమ్మా నీకు పెళ్ళి, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకైతే పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, నీ కళ్ళ ముందర కనిపించే పిల్లలు మాత్రం వాళ్ళు బాగుపడకూడదా? నేనేం చెప్పలేదు మేడం, అలా చెప్పింది మేడం. అవును, మీకైతే మీ గర్ల్ ఫ్రెండ్ మరి ఏం చేస్తుంది హైదరాబాద్ హాస్టల్లో ఉంటూ? సరే వాళ్ళ పేరెంట్స్ పట్టించుకుంటలేరు అనుకుంటా, అరే నా బిడ్డకు నేను డబ్బులు పంపిస్తలేను, మరి ఆమె ఏం చేస్తుంది అక్కడ అని పేరెంట్స్ కన్నా కొంచెం ఉండాలి ఇన్ఫర్మేషన్. అరే నేను పంపించేదే 5,000 ఉండడానికి, మరి ఆమె 15, ఆమె దగ్గర కొత్త బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, బండి ఎక్కడి నుంచి తీసుకుంది, ఆమె బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను పంపించే దాంట్లో హాస్టల్ ఫీజే అవుతుంది, ఇంకో 5,000 ఇంకా ఏదన్నా ఖర్చులో వెళ్ళిపోతాయి. కానీ ఇవన్నీ వస్తువులు ఏడు నుంచి వస్తున్నాయని పేరెంట్స్ అయినా ఎంక్వైరీ చేయాలి. సరే పేరెంట్స్ వదిలేద్దాం. ఈ మ్యాటర్ లోకి వస్తే మరి నువ్వేం చేస్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ పట్టింపు నీకు లేదా? కాబోయే పెళ్ళం పట్టింపు నీకు లేదా? ఉంది సార్. ఉంటే మరి ఏం చేస్తున్నావు కూర్చొని? ఆమె సొంత డబ్బులు అనుకున్నాను సార్. సొంత డబ్బులు ఏడు నుంచి వస్తాయి? సొంత డబ్బులు అంటే నువ్వేమైనా చెప్పావా జాబ్ చేస్తున్నట్టుగా? లేదు మేడం, మంచిగా ఉంటుంది కదా మా హాస్టల్ మేడం కూడా మంచిగా చేసుకున్నాను. మా హాస్టల్ అక్కే మంచిగా చూస్తే అమ్మ ఎంతమంది కొనిస్తుందమ్మా? ఆమె అన్ని చెప్పేది మేడం, నువ్వు మంచి లగ్జరీగా ఉండాలి, మంచిగా కనబడితేనే వాళ్ళు మనతో మాట్లాడతారు, ఆ డ్రెస్ కొనుక్కో, ఈ డ్రెస్ కొనుక్కో, ఇట్లా రెడీ అవ్వాలని ఆమె చెప్పేది మేడం. నీ పిల్లల్ని పంపించా అమ్మ, తర్వాత తెలిసి దేని పంపిస్తున్నావు. నీ పిల్లల్ని పెద్ద అయితే పంపిస్తావా? ఇలాగా నువ్వు హాస్టల్ వాడ్డానువేనా అసలు?
ఏం తెలియనట్టు నేను అక్కడ పంపించామంటున్నావు. మీ లవర్ ని అడిగి కనుక్కో ఫస్ట్. ఆమె కదమ్మా చెప్పింది నైట్ పూటలు పంపిస్తాను. వాళ్ళు అడిగితేనే కదా నేను ఆ పని చేయించింది. అడిగితే నీ పిల్లల అమ్మ నన్ను ఒక దగ్గర పంపిస్తా, నా దగ్గర పంపించమని నీ పిల్లల్ని. అలాంటి మాటలు మాట్లాడకు, అది కరెక్ట్ కాదు, ఎథిక్స్ కాదు. చూసావమ్మా, నువ్వు చేసిన తప్పుకి నీ కడుపును పుట్టిన పిల్లలు పడుతున్నారు. పెద్దలు ఊరికే అనలేదండి, పెద్దవాళ్ళు తప్పులు చేస్తే పిల్లలు అనుభవిస్తారు అంటే దీన్నే అంటారు. వాళ్ళకి ఏ పాపం తెలియకపోయినా ఇప్పుడు ఇలాంటి వాడు వచ్చి నీ పిల్లలు పంపిస్తావని అడిగాడు. ఎంత కర్మ దానికన్నా పెద్ద ఏదైనా ఉందా? ఈ మాట మీద పడాల్సిన అవసరం మీకు ఉందా? అదే నీతి నిజాయితీతో సంపాదించుకుంటే అయిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర పంపించి వచ్చే బ్రోకర్ పైసలతోటి మరి బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నారా? మరి ఏం చేద్దాం అనుకున్నారు? ఎంత పెద్ద తప్పు చేశారు తెలుసా మీకు? సార్ నాకు తప్పైంది సార్. మీ హాస్టల్లో వచ్చే ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు మీరు. వాళ్ళకి తెలియని దారులు మీరు చూపిస్తున్నారు. వాళ్ళకి తెలియదు హైదరాబాద్ వచ్చినాక ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. వీళ్ళు చూపిస్తున్నారు మసాజ్ సెంటర్లు, వాళ్ళ దగ్గర పోవాలి పబ్బులు, రిసార్ట్లు. వీళ్ళు ఇలాంటి వాళ్ళుండి వాళ్ళ దగ్గర ఉండి తినిపిస్తూ నేర్పిస్తున్నారు. కావాలంటే ఇంకొక అమ్మాయింది అడగండి. ఇంకో అమ్మాయి వచ్చిందా? ఎవరామె? ఫ్రెండేనా? ఈమె మాకు చేసే మెసేజ్లు అవన్నీ ఆమె దగ్గరే ఉండేటి మేడం. ఆమె ఫార్వర్డ్ మా ఫోన్ రోజు అన్ని డిలీట్ చేపించేది. అందుకే మేము ఆమెకు పంపించి పెట్టినాం. మేము ఓహో, ఫార్వర్డ్ చేసి పెట్టారు. ఈ తెలివి అయితే ఉంది కాస్త. మేడం మేము ఒక 1 వీక్ ముందు నుంచి నాకు చెప్పినాం ఇట్లా పోదాం అన్నప్పటి నుంచి ఇంకా ఆమెకు అన్ని ఫార్వర్డ్ చేసి పెట్టినాం. ఓహో, పిలుద్దాం సార్, ఎవిడెన్స్ ఏవే ఉన్నాయంట, పిలుద్దాం. మరి అమ్మ ఏమ్మా నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినా? ఈమె మేడం. ఈ ఎవిడెన్సెస్ అని ఈ అమ్మాయి దగ్గర ఆమె ఫోన్ లోనే ఉంది. అసలు విషయం నువ్వేంటో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వచ్చేసి వీడియోస్ తీసేసి బ్లాక్ మెయిల్ చేసేసారు. అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. ఇవన్నీ మేము చేయడం, ఇవన్నీ ఒప్పుకోవడం, వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం వల్ల స్టార్ట్ అయింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు చెప్తున్నారు నీ గురించి. ముగ్గురు అబద్ధాలే చెప్తున్నారా? మాట్లాడు. మాట పడిపోయిందా అమ్మా? ఇంకా 3-4 అమ్మాయిలు కూడా ఉన్నారు మేడం. అది 3-4 ఉన్నారు. అవును మేడం. హాస్టల్ మొత్తం ఇదే కథ ఉన్నట్టుంది. వస్తున్నారు ట్రాప్ లో పడిపోతున్నారు. ట్రాప్ లో అంటే ఎట్లుందంటే ఒక రకమైన హనీ ట్రాప్ అన్నట్టు. ఇక్కడ పైసలు ఉన్నాయి అంటే వాళ్ళు ఈగల్ లెక్క వచ్చేస్తున్నారు. వాళ్ళకి కూడా కావాల్సింది అదే కదా. నాకు తెలిసి హాస్టల్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రాబ్లంతో ఉన్న వాళ్ళే సార్. అయితే అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని తన దగ్గర పెట్టేసుకుంటారు. ప్రాబ్లం లేని వాళ్ళు లేరు, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని క్యాచ్ చేసేస్తారు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తామమ్మా? పోనీ ఇట్లా నాశనం చేసిన డబ్బు ఇప్పుడు ఎత్తి పెట్టుకున్న ఈ డబ్బు నీ పిల్లలకి పనికొస్తుంది అనుకుంటున్నావా? కరెక్టే మేడం, మీరు వాస్తవం 100% కరెక్ట్ చెప్తున్నారు మీరు. ఆ డబ్బు పని చేయదు మీకు. ఎంతమందితో జీవితాలు ఆడుకుంటావు? రాంగ్ అది. ఆడోళ్ళ మీద చేయలేపకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. కూర్చోను ఈడ, కూర్చో బాబు. ఈ బుద్ధి ముందు ఉండాలంటే ఇప్పుడు కాదు. నాకు తెలియలేదు సార్. తెలియలేదు కానీ మొత్తం అయితే జరిగిపోయింది ఈడ. మరి ఇప్పుడు ఏం చేస్తావు? చంపేస్తాను సార్ దాన్ని, చంపేస్తాను సార్. అదే ఈ మాటలన్నీ ఇక్కడ నడవమ్మా. ఇక్కడ మీకు పరిష్కారం మాత్రమే దొరుకుతుంది, అంతేగాని ఈ మా ముందరకు వచ్చి కొట్టుకోవడాలు, కత్తిస్తే చంపుకోవడాలు అలాంటివన్నీ ఉండవమ్మా. చంపడాలు, చచ్చిపోవడాలు సినిమాలలో బాగుంటది, రియల్ లైఫ్ లో బాగోదు. కాదు సార్, మరి అలాంటి వాళ్ళని ఇప్పుడు ఉండేస్తే సమాజంలో వాళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత ఇంకొకరిని కూడా వాడతారు కదా అలాంటి వాళ్ళు. ఎందుకు వస్తారు ఇప్పుడు ఆవిడ సమాజంలోకి? ఇంతమంది వచ్చి ఇక్కడ చెప్పుకునేది ఏంటి? వింటున్న సారు మీకు సరైన డెసిషన్ ఇవ్వరనుకుంటున్నారా? ఆవిడ ఇప్పుడు డైరెక్ట్ లోపలికే వెళ్తుంది. బాధితులు అందరూ వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఆమె జైలుకి పోతుంది. ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ మనం గ్రహించేది ఇంకోటి ఉంది మేడం. వీళ్ళందరూ మైనర్స్ కారు, వీళ్ళందరూ మేజర్స్. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలివి ఉన్నది. వీళ్ళు డబ్బుల కోసమే చేశారు. ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతున్నారో అది మనకు తెలియదు. ఇంటర్నల్లీ ఏం జరిగిందో ఆ టైం అనేది దానికోసమే గడిచిపోయింది. సరే, దేవుని దయ ఉన్నది. వీళ్ళు వెళ్ళినప్పుడు ఎలాంటి క్రైమ్ జరగలేదు, వీళ్ళతోటి ఎలాంటి రాంగ్ జరగలేదు. ఈరోజు వీళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చి హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఓకే, నేను అతనితో పోయినా, అతను నన్ను ఇలా చేశాడు, అతను నన్ను అట్లా చేశాడు అని ఏదన్నా చెప్పి ఉంటే ఈ రోజు ఈమె డెఫినెట్లీ జైలుకు పోయేది. ఇక్కడ దాకా వచ్చే టైం కూడా ఉండేది కాకపోవచ్చు, అది అప్పుడే జరిగిపోయేదేమో. కానీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఎంత కేర్ఫుల్గా, ఎంత జాగ్రత్తగా చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈవెన్ ఇప్పుడైనా కూడా తన దగ్గర ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి దానికి తగినట్టు కూడా మనం ఆలోచించాలి సార్. అవును, ఏం వీడియోస్, ఏం ఫొటోస్ ఉన్నాయండి? అన్ని ఉన్నాయి సార్. మెసేజ్లు కూడా అన్ని ఫార్వర్డ్ చేసిన మా ఫోన్. ఏమన్నా ఉన్నాయి మేడం? కి రోజు మా ఫోన్లు చెక్ చేస్తే సార్ మెసేజ్లు ఏమన్నా డిలీట్ చేసిరా, నావి చెయ్యండి, అన్ని క్లియర్ చాట్ ఉండాలి నావని అని అంటుండే ఆమె.
జాగ్రత్త పడ్డానికి. చాలా జాగ్రత్త. ఫోన్ పేలో కూడా డబ్బులు అస్సలు వేయనిచ్చేది కాదు సార్, ఎవరు ఇచ్చినా కూడా క్యాషే తీసుకోమని చెప్పేది. ఓహోహోహో, ఓకే ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తలు పడుతున్నారుగా. ఏందమ్మా ఏం పంపించారు? 10:30కి బేగంపేట మెట్రో దగ్గరకు వెళ్ళండి. ఏం మెసేజ్ అండి ఇది? 10:30కి ఎందుకు వెళ్తుంది ఒక ఆడపిల్ల బేగంపేట మెట్రో దగ్గరికి? అది నాకేం తెలుసు అండి, వాళ్ళకే తెలియాలి. అంటే మీరు మీ మెసేజ్ కాదా ఇది? ఈమె పంపించిన మెసేజ్లే సార్. మళ్ళీ వెళ్ళకపోతే రౌండ్స్కి వచ్చి ఇంక వెళ్ళలేదేంటి, మళ్ళీ డ్రెస్సింగ్ కూడా ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దని చెప్తారు సార్. ఏం చేస్తాను 10కి బేగంపేట దగ్గర పబ్కి పంపిస్తున్నారా? మరి ఎవరితో పంపిస్తున్నారు? అది నాకు తెలియదు సార్. మళ్ళీ తెలియదు అంటే వెంటమ్మా చేసిందంతా చేసి నీయే కదా అవన్నీ మెసేజ్. మొన్న నైట్ వెళ్ళిన దానికి క్యాష్ ఎక్కడ? మరి క్యాష్ తీసుకుంటావా? ఫోన్ పే అస్సలు చేయని సార్, ఎవరు ఇచ్చినా క్యాషే. మళ్ళీ వాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళేదాకా కూడా మాకు తెలియదు, కానీ ఆమెకు అన్నీ తెలుసు. ఆమె నెంబర్ పెట్టి లొకేషన్ పెట్టి వెళ్ళండి అని చెప్తుంది. అంటే అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ వస్తుంది, వాళ్ళు మాకు ఇస్తారు మేడం. తెచ్చి మళ్ళీ ఎంత ఇచ్చిరో అంతా ఈమెకు ఫోన్ చేసి చెప్తే తెచ్చియాలి. ఆమెకు నచ్చినంత మాకు ఇస్తుంది. మళ్ళీ మేము అక్కడి నుంచి రాకుండా ఎక్కడికైనా వెళ్దామని మాతో పాటు మనిషిని పంపించేది. ఈ సెక్యూరిటీలు అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళా ఆడపిల్ల అట్ట పోతుందని పట్టుకొని రావడానికి ఒక మనిషిని పెట్టినాం అక్కడ. మళ్ళీ ఏం తెలియని మనిషిలాగా కూర్చుంది సార్ ఈమె. చాలా కిలాడీ సార్. ఇలాంటి కిలాడీ లేడీలు బయట తిరిగితే ఇప్పుడు మనకు తెలిసి ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు కాదండి, రేపు పొద్దున ఈ పిల్ల ఇంకోళ్ళకి ఆ పిల్ల వేసుకున్న డ్రెస్ నస్తేనో అక్క నీ డ్రెస్ బాగుందంటే ఇలా రావే నాతోనని మళ్ళీ పిలుచుకొని వచ్చి ఇలా అలా పక్కన మొత్తం చైన్ సిస్టమ్ అయిపోతుంది. ఎంతమంది జీవితాలు ఆగమమ్మా. అందులోనూ తన తెలివి ఏంటి అంటే మనిషి నుంచి పంపిస్తుందంటే అక్కడ ఏమైనా క్రైమ్ జరిగితే ఇదంతా బయటకు వస్తుంది కాబట్టి. ఇప్పుడే సగం హైదరాబాద్ నాశనం అయిపోయింది మేడం. కొంచెం మనం అటు హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ వెళ్తే చూడలేం వాళ్ళకి. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళు నైట్ పప్పుల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు కానీ మనం చూడలేము. అలాంటి వాతావరణం మన పిల్లలకి ఇక్కడున్న పిల్లలకు కూడా నేర్పించడానికి ట్రై చేస్తుంది ఈమె. ఎంత రాంగ్ చెప్పండి? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తున్నారు, ఇక్కడ వాళ్ళని అలా తయారు చేద్దామని బ్యాడ్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఈమె చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో జరిగింది సార్. ఇన్ని రోజులు వీళ్ళు తప్పు చేశారు, కానీ ఆ తప్పును ఒప్పుకుంటున్నారు. ఈవెన్ చూపించడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని నా విచారణలో ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మనం పెట్టాము. ఈమెన్ మాత్రం సార్ ఇంకా బయట తిరగడానికి మాత్రం ఆస్కారం. వీళ్ళతో పాటు మేము కూడా కూర్చొని ఈమె మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మేడం, ఇలాంటి వాళ్ళని ఇవ్వాల్సిందే. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు పట్టుబడితే ఈ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయితే వేరే వాళ్ళు కూడా ఇది చూసైనా ఇప్పటికైనా మానుకుంటారు, కొంచెం అలర్ట్గా ఉంటారు. ఇలాంటి పనులు కొంచెమైనా తగ్గుతాయి. ప్లీజ్ సార్ అట్లాంటి మాట్లాడకండి సార్, నా పిల్లలు అనాథలు అవుతారు సార్. ఏమా ఏం పర్లా, మేమున్నాం. నీ పిల్లలకి నీకన్నా బెటర్ లైఫ్ మేము ఇస్తాము. ఏం పర్లా, ఆ పిల్లల్ని మేము చూసుకుంటాం. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నీ పిల్లల గురించి నువ్వు దిగులు పడబాకు, మేము చూసుకుంటాం. ఖచ్చితంగా మేము చూసుకుంటాం. మీకన్నా బెటర్ లైఫ్ ఇస్తామండి. మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం, మంచి లైఫ్ ఇస్తాం. వాళ్ళకి ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం. కానీ మీరు వేరే వాళ్ళ పిల్లలతో చేసిన ఈ చేష్టలను చూస్తారా? ఇది మాత్రం క్షమించనని నేరం అండి. ఇది వేరే వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పే స్టేజ్ లో ఉన్న మీరు ఇలా చెడుదారుల్లో చూపిస్తున్నారు. ఇలా పబ్బులకు పంపించడాలు, ఇట్లా మసాజ్లకు పంపించడాలు, రిసార్ట్లకు పంపించడాలు, ఇదంతా ఏందమ్మా? ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆమె అందరికి హాస్టల్ గురించి వచ్చిన వాళ్ళందరికీ నేను మంచిగా చూసుకుంటా, మీకు మంచి చెడు నేర్పిస్తా అని ఎవరిని వేరే హాస్టల్లోకి పంపదు మేడం. అసలు ఎవరు వచ్చి అడిగినా ఈ హాస్టల్లోనే జాయిన్ చేసుకుంటది, వాళ్ళకు మాలాగానే చేపిస్తుంది. ఆ తీయటి మాటల వెనుక అంత కర్కశమైన ప్లానింగ్లు ఉన్నాయి. మరి విషయము అందులో ఇంకొకటి ఆలోచించాలి సార్. ఇప్పుడు ఈవిడ ఎవరినైతే కాంటాక్ట్స్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపిస్తుందో అసలు ఆ కాంటాక్ట్స్ ఎలా కలెక్ట్ చేస్తుంది? ఎలా అంటే మేడం, ఐ థింక్ సో. ఇప్పుడు జనరల్లీ ఈమెకు కూడా కాంటాక్ట్స్ ఉండే ఉంటుంది ఎవరితో తెలిసిన వాళ్ళకి. ఒకటి నుంచి ఒకళ్ళు. ఈ రోజుల్లో చాలా అంటే చాలా వరస్ట్ అయిపోయింది మేడం. మంచి కోసం ఒక నెంబర్ దొరకకపోయినా చెడు కోసం 100 నెంబర్లు దొరుకుతాయి. మరి మొన్న ఒక హాస్టల్లో కోలివింగ్ హాస్టల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు లేకుంటే మేము ఆడవాళ్ళు ఇప్పించి మరి మా హాస్టల్లో జాయిన్ చేపిస్తామని అంటున్నారట. అలాంటి చెడు కాలం, కలి కాలంలో మనం ఉంటున్నాం. బాబా నిన్న మొన్నటి దాకా వైఫైలు, మీకు టీవీలు అని విన్నాము. ఇంక ఇప్పుడైతే ఈ కలికాలంలో అయితే మగవాళ్ళ హాస్టల్కి అయితే ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ హాస్టల్కి అయితే మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదంతా ఏం లేదు, ఇద్దరు కలిసి కూడా జీవించండి అంటున్నారు. ఆడమగా ఉంటే కలిసి రూమ్ ఇస్తున్నారు, మగవాళ్ళు ఉంటే ఆడదానికి పంపిస్తున్నారు, ఈమెతో కలిసి ఉండు. ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళని సెట్ చేస్తున్నారు. ఇదంతా బ్రోకరిజం ఎక్కువ అయిపోయింది మేడం, మొత్తం కల్తీ అయిపోయింది సార్. ఇప్పుడు ఈమెకైతే ఖచ్చితంగా మీరు అందరూ ఏకదాటిగా కలిసి కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది.
చట్టపరమైన ఏదైతే శిక్షలు ఉన్నాయో ఖచ్చితంగా ఈమె మీద పడతాయి. అదేందో మనము ఖచ్చితంగా మేము ఫాలో అప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండండి, మేము ఉన్నామండి, చూసుకుంటాం. నమస్కారం.